బడ్జెట్కి సంబంధించిన ప్రతులను ఈరోజు ఉదయం ఆర్థిక శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీగా ఉన్న పీయూష్ కుమార్ ఇతర అధికారులు అందరూ కలిసి విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువుదీరిన కనకదుర్గమ్మ దేవస్థానంలో ఉంచి పూజలు చేశారు. అక్కడి నుంచి బడ్జెట్ ప్రతులను తీసుకువెళ్ళి ఉండవల్లిలో ఉన్న కేశవ నివాసంలో ఆయనకు అందించారు. ఆ ప్రతులను తీసుకొని నేరుగా కేశవ్ వెంకటపాలెంలో ఉన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి పాదాల చెంత ఉంచి పూజలు చేసి అనంతరం అసెంబ్లీకి చేరుకున్నారు. అసెంబ్లీలో ప్రస్తుతం పూజలు జరుగుతున్నాయి. అసెంబ్లీలో తన ఛాంబర్లో పూజల అనంతరం కేశవ్ నేరుగా ఇక్కడ అసెంబ్లీలో సీఎం ఛాంబర్లో జరగబోయే కేబినెట్ సమావేశానికి హాజరై బడ్జెట్ ప్రతులను సమర్పించనున్నారు. ఆ బడ్జెట్ ఆమోదం తర్వాత అక్కడి నుంచి నేరుగా అసెంబ్లీకి వచ్చి అసెంబ్లీలో బడ్జెట్ను కేశవ్ ప్రవేశపెట్టబోతున్నారు. ఈ లోపే ముందుగా అటు కేబినెట్ సహచరులకి వీళ్ళకి కూడా ప్రతులు వెళ్లనున్నాయి. ఈ నేపథ్యంలోనే బడ్జెట్కి సంబంధించి 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి 2,22,000 కోట్ల రూపాయలకు బడ్జెట్ను గతంలో ప్రవేశపెట్టారు.